హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి కామెంట్ పెట్టేవాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కామెంట్ అయితే చేసేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి మంగళవారం రోజు వీడియో అనమాట. నిన్నటి వీడియోనే. ఇంకా నిన్న మార్నింగ్ టు ఈవినింగ్ వ్లాగ్ అయితే తీశాను. ఫస్ట్ అయితే కొంచెం తొందరగానే లేచాను. బయటికి వెళ్ళే పని ఉందనమాట. మన బిజినెస్ పరంగా బయటికి కొన్ని సామాన్లు తెచ్చుకునే పని ఉంది. అందుకని చెప్పి కొంచెం తొందరగా లేచాను. యాక్చువల్గా ఏదైనా తేవాలి అంటే మా హస్బెండే చూసుకుంటారు, అన్నీ ఆయన తెచ్చేస్తారు. కానీ ఈసారి నా సజెషన్ కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పి నన్ను కూడా రమ్మన్నారు. ఇంకా నాకు కూడా సరదాగా బయటికి వెళ్ళాలనిపించిందిలేండి. పిల్లలు కూడా లేరు కాబట్టి మా ఆయన నేను అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళాము. ఇంకా పని కూడా చూసుకుని వచ్చేయచ్చు కదా అని చెప్పేసి ఉదయం కొంచెం తొందరగానే లేచాను. అంటే ఎక్కడికైనా వెళ్తున్నామంటే మా ఆయన పెట్టే కంగారు మామూలుగా ఉండదు. నేను కొంచెం తాయితీగా రెడీ అయ్యే రకం అనమాట. అందుకని కొంచెం తొందరగా లేచి నా పనులన్నీ చేసేసుకొని మెంతులు వాటర్ తాగేసి ఒక పక్క పాలు పెట్టేసి ఇంకో పక్క రాగి జావ కాసేసి ఫ్రెష్ అయిపోయాను. ఈలోపు మా ఆయన అయితే ఇంట్లో పూజ చేసేసుకున్నారనమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నేను కూడా దేవుడి గదిలోకి వెళ్ళిన పని సక్రమంగా అవ్వాలి తండ్రి, క్షేమంగా ఇంటికి వచ్చేయాలని దండం పెట్టుకుని వచ్చేసాను. తాగు తాగకుండా వీడియో స్టార్ట్ అయ్యేటప్పటికి అంత బిగిసిపోతావే నువ్వు. పైకి చూడు, మామూలుగా చూడు. తాగు. నిజంగా చెప్తున్నాను, వీడియో స్టార్ట్ అయ్యేటప్పటికి సేమ్ అలాగే ఉంటుంది అనమాట మా ఇద్దరు కాన్వర్జేషన్. ఇంకా సిల్లీ చేసి పడేస్తాను. ఆయనేమో వీడియో స్టార్ట్ అయ్యేటప్పటికి ఎందుకో తెలియదు షై ఫీల్ అయిపోయి సిగ్గుపడిపోయి ఇంకా ముఖం దించుకోవడం, లేకపోతే అలా పక్కకు పెట్టుకోవడం, ఇంకా తినడం మానేయడం, అలా బిగిసిపోయి నుంచోవడం ఇలా చేస్తూ ఉంటారు. ఇంకా నాకేమో నవ్వు వచ్చేస్తుంది అనమాట. అలా కాదు, ఫ్రీగా ఉండండి. నార్మల్ ఉత్తి టైంలో ఎలా ఉంటారు, ఫ్రీగా జోకులు వేస్తూ అది ఉంటారు. చాలా ఫ్రీగా ఉంటారు, చాలా జ్యూయల్గా నవ్వుతూ ఇంకా జోక్స్ వేస్తూ నన్ను వెటకారిస్తూ ఉంటారనమాట. నార్మల్గా వీడియో తీస్తున్నప్పుడు కూడా అలాగే ఉంటారు. కానీ నేను ఆయన్ని వీడియో తీసేటప్పుడు మాత్రం ఇంకా ఇలాగే అనమాట. బిగుసుకుపోయి ఇంక వీడియో తీస్తుంది, ఇంక చేసి పని ఆపేసి బిగుసుకుపోయి నుంచుంటారనమాట. ఇంకా ఆయన్ని ఇబ్బంది పెట్టలేక నేను కూడా పెద్దగా ఆయన వీడియోస్ అది తీయను. ఇంకా వీడియో తీయమంటే మాత్రం నాకు చాలా ఫ్రీగా నవ్వుతూ వెటకారాలాడుతూ ఇలా ఉన్నాను అలా ఉన్నాను అని చెప్పి వీడియో తీస్తూ ఉంటారు. అవే డైరెక్ట్గా మీరు మాట్లాడండి అంటే మాట్లాడరంట. ఇలా సైలెంట్గా ఉంటారనమాట, ఏం ఎరగనట్టు అలా ఉంటుంది. అంటే కొంతమంది ఇంట్రోవర్ట్ అంటారు కదా, ఆ టైప్ అనమాట. మనకు అలా ఏం లేదు. అందరితోని కలగాబులగం అందరితో కలిసి మాట్లాడేస్తూ ఉంటాను. ఏదైనా 2 మాటలు కలిస్తే చాలు ఇంకా ఫ్రీ అయిపోతాను అనమాట. చాలా ఫ్రీగా మాట్లాడతాను అందరితో. మా లక్కోడికి అదే వచ్చింది. మావాడు మళ్ళీ సిగ్గుపడిపోతాడు. అది మా ఆయన పోలికే అనమాట. అసలు ఎవరితో గమ్ముని కలవలేడు. కలిస్తే ఏదో రేరుగా ఇంకా చాలా టైం పడుతుంది కలవడానికి. అదే మా లక్కోడు నేను అనుకో ఇంకా అలా కాదు, కలిపేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. మా ఆయనకైతే పాలు ఇచ్చేసాను కలిపేసి. నేనైతే కాఫీ పెట్టుకున్నాను. రాగి జావ అయితే ఇప్పుడే కదా పాలు తాగాను, రాగి జావ వద్దు బాటిల్లో పోసి తెచ్చేయి, వెళ్తూ తాగొచ్చులే అని చెప్పారు. కరెక్ట్గా కాఫీ పెట్టుకుని తాగే టైంకి 7:30 అయింది. అప్పటికే లేట్ అయిపోతుంది అంటున్నారు. ఎందుకంటే మాకు రాజమండ్రికి కనీసం 60 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఓన్లీ వెళ్ళడానికి, ఇంకా రావడానికి 60 కిలోమీటర్లు. అందులో మధ్యలో ఏమైనా ట్రాఫిక్ జామ్ అయ్యి ఇంకా రైల్వే గేట్ అది వేస్తే అది కూడా డబల్ అవుతుందన్నమాట, లేట్ అయిపోతుందని చెప్పి కొంచెం తొందరగానే బయలుదేరచ్చు. మనం పొద్దున్నే వెళ్తే వాళ్ళు కూడా కొంచెం ఫ్రీగా ఉంటారు. మళ్ళీ ఈవినింగ్ టైంలో అంటే ఆఫ్టర్నూన్ టైంలో అది కొంచెం జనం ఎక్కువ వస్తారు. మనం మాట్లాడడానికి ఫ్రీగా ఏదైనా తీసుకోవడానికి కూడా ఇబ్బంది పడాలి అని చెప్పి పొద్దున్నే బయలుదేరిపోవచ్చు అని చెప్పి 8 గంటలకల్లా బయలుదేరిపోయాం మేము. ఆయనైతే 7:30 కల్లా బయలుదేరిపోవాలి అన్నారు. కానీ కాఫీ తాగి ఇంక అన్నీ చక్కబెట్టుకొని రాగి జావ బాటిల్లో పోసి అన్నీ సర్దుకొని వచ్చేటప్పటికి అంటే కార్ ఎక్కేటప్పటికి 8 అయిందనమాట. మగవాళ్ళకి ఏంటండి చెప్పేస్తారు 7:30కి బయలుదేరిపోవాలి, వాళ్ళు ఒక్కలే వెళ్తే పర్లేదు అలా వెళ్ళిపోవచ్చు. మనం వెళ్ళాలంటే కనీసం ఒక అరగంట లేట్ అవుతుంది, కంపల్సరీ లేట్ అవుతుంది. మీకు ఎలాగో కానీ నాకైతే కంపల్సరీ లేట్ అవుతుంది.
మా ఆయన అన్న టైంకి ఒక అరగంట కంపల్సరీ లేట్ అవుతుంది. ఎందుకో తెలీదు. ఎంత తొందరగా చేసుకుందామన్నా ఒక అరగంట లేట్ అవుతుందనమాట. అలాగా 7:30కి బయలుదేరదాం అనుకున్నది 8 అయిపోయింది. ఇంకా మా దరిద్రం చూడాలి. వెళ్ళడమే దూరం, అందులో కారు ట్రాఫిక్లో మనం బండి మీద ఏ మూల నుంచన్నా వెళ్ళిపోవచ్చు. అంటే బైక్ అనుకోండి, ఏదైనా అడ్డొచ్చినా అలా అలా పక్క నుంచి వెళ్ళిపోవచ్చు. కారు అలా కాదు, ట్రాఫిక్ జామ్ అయిపోతే ఇంక అక్కడ ఉన్న ప్లేస్లో తప్ప మనం పక్క నుంచి వెళ్ళడానికి అది ఉండదు. ఇంకా నిజంగా తిప్పలైతే మామూలుగా పడలేదు. ఎందుకంటే చెల్లూరు వంతెన దగ్గర నుంచి నో ఎంట్రీ అనమాట రాజమండ్రి వెళ్ళడానికి. ఇలా దుళ్ళ వైపు నుంచి వెళ్ళాలి అని చెప్పారు. అదే ఊరో కూడా తెలీదు. చూడని ఏరియాలు, చూడని ప్లేసుల్లోంచి, ఇరుకు సందుల్లోంచి, చిన్న చిన్న ఏటుగుట్లలోంచి వెళ్ళామన్నమాట. అంటే మరీ చిన్నదేం కాదు, వెహికల్స్ వెళ్తున్నాయి. కాకపోతే వన్ వే అనమాట. ఒక వెహికలే వెళ్తుంది. మళ్ళీ అదర్ సైడ్ నుంచి వెహికల్ వచ్చినా ఇబ్బంది పడాలి. మనం పక్కకు ఆగాలన్నమాట. ఆగిన తర్వాత ఆ వెహికల్ వెళ్ళిన తర్వాత మనం వెళ్ళాలి. అలా ఉంది. నిజంగా ఇసుకొచ్చేసింది అనమాట. డ్రైవింగ్ మా ఆయన చేసినా నేను చేసినంత ఫీల్ అయ్యాను నేనైతే. కానీ అక్కడ అంతా కూడా నర్సరీ తోటలు అన్నీ చూసుకుంటూ మా ఆయనేమో జోకులు వేస్తున్నారు. నీవు ఎప్పుడు చూడలేదు కదా ఈ ఏరియాలన్నీ, నీకు చూపించడానికి తీసుకొచ్చాను ఇలాగని చెప్తున్నారు. ఆయనతో లాంగ్ డ్రైవ్‌కి వెళ్తున్నానని ఫీల్ అయ్యాను గానీ, మరీ ఇంత లాంగ్ అవుతది అనుకోలేదు. చాలా టైం పట్టేస్తుంది. మేము రాజమండ్రి వెళ్ళేటప్పటికి 8 గంటలకి ఇంటి దగ్గర బయలుదేరామా. మామూలుగా అయితే 9:30, 10 అయ్యేటప్పటికి నేను రాజమండ్రి వెళ్ళిపోవాలి. 11 అయిపోయింది మేము రాజమండ్రి వెళ్ళేటప్పటికి. ఒక గంట లేట్ అయిందనమాట. ప్రయాణం కూడా ఒక 20 కిలోమీటర్లు ఎక్స్ట్రా చేసాం మేము. నిజంగా ఇసుకొచ్చేసింది ప్రయాణం మీద. అందులో 11 ఆ టైంకి వెళ్ళేటప్పటికి ఎండ మామూలుగా లేదండి. ఇలా కారు దిగితే చాలు అగ్గి సెరిగేసింది అనుకోండి. ఇంకా మేము అనుకున్న ఏరియాకి వెళ్ళి అక్కడ కావాల్సిన సామాన్లన్నీ తీసేసుకున్నాము. ఇప్పుడు నేను చెప్పకపోవడానికి ఏంటంటే, నేను ఏ బిజినెస్ చేస్తున్నాను ఏంటి అనేది మీకు అనౌన్స్ చేసిన తర్వాత మొత్తం అంతా చెప్తే బాగుంటుంది కదా. ఇప్పటి నుంచి చెప్పేసాను అనుకోండి, అది నేను రివీల్ చేసేసినట్టు అవుతుంది కదా. అప్పుడు మీకు మేము ఏం కొనుక్కున్నామో ఇవన్నీ చూపిస్తే మీకు రివీల్ చేసినట్టు ఉంటుంది కదా. అందుకని కొంచెం నేను రివీల్ ప్లాన్ చేయడం అనేది మంచి రోజు చూసి చెప్దాము అని అనుకుంటున్నాను. అందుకని ప్లీజ్ ఇలా చెప్పట్లేదని ఏం అనుకోవద్దు తప్పుగా. ఇంకా ఎన్నో డేస్ లేదండి. ఇప్పుడు శూన్యమాసం నడుస్తుందంట. యాక్చువల్లీ మా అక్కకి కొబ్బరికాయ పడకపోవడం ఇవన్నీ అవ్వకపోయి ఉంటే మంచి రోజుల్లోనే నేను చెప్పేసేదాన్ని. కానీ లేట్ అయిపోయిందనమాట. మేము అవన్నీ సెట్ చేసుకోవడం లేట్ అయిపోయింది. అందుకని ఇంక శూన్యమాసం వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేసుకోవచ్చు. ఈలోపు మనకు కావాల్సినవన్నీ కొనేసుకోవచ్చు అని చెప్పి మేము మంచి రోజుల్లోనే కొనుక్కోవడం అది స్టార్ట్ చేసాము. అందుకని చెప్పి ఇప్పుడు వరుసగా ఏదేది కావాలో ఒక్కొక్కటి సెట్ చేసుకుంటూ ఉన్నాము. అందులో మా ఆయన నేనే కాబట్టి మిగతా వాళ్ళు హెల్ప్ చేసేవాళ్ళు చాలా తక్కువ మంది. ఏదైనా సజెషన్స్ అడిగితే చెప్పేవాళ్ళే కానీ దాంట్లో కూడా సగం సగం చెప్తూ మొహమాటంగా ఏదో చెప్పకూడదు అన్నట్టు చెప్తున్నట్టు అనిపిస్తుంది ఎవరినన్నా అడుగుతుంటే. అదో కొంత నాకు ఏదోలా అనిపిస్తుంది. సర్లే మనమే ఓన్గా సెర్చ్ చేసుకొని చేసుకోవచ్చు అని చెప్పి కొన్ని అయితే మా ఆయన నేనే చూసుకొని చేసుకుంటున్నాము. ఇంకా అడగాలి అయితే మాత్రం ఎవరినైనా హెల్ప్ తీసుకుని అడిగి పలానా చోట దొరుకుతుంది, పలానా చోట చేస్తారు అన్నవి తెలుసుకొని వెళ్ళి చేసుకుంటున్నాం అనమాట. ఇంకా అక్కడ పని అయిపోయిన తర్వాత వస్తూ రెస్టారెంట్లో ఫుడ్ తినేసాము. ఉదయం బ్రేక్ఫాస్ట్ కూడా తినలేదు కదా. నాకైతే ఫుల్ కళ్ళు తిరిగినాయి. ఉదయం కాఫీ ఒక్కటి తాగి బయలుదేరాను కదా. రాగి జావన్న తాగారు మా ఆయన. నేను అది కూడా తాగలేదు కాబట్టి నాకైతే నీరసం వచ్చేసింది. ఇంకా ఫుడ్ తినేసి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెంసేపు అలా రిలాక్స్ అయ్యి ఈలోపు అమ్మవారు వచ్చారు. అమ్మవారికి బియ్యం పళ్ళు ఇచ్చి పసుపు నీళ్ళు అయితే పోసానమాట. టైంకి కరెక్ట్గా బాగానే వచ్చాము అనుకున్నాము. ఇంకా నేనైతే కొంచెంసేపు పడుకున్నాను. మా ఆయన అయితే లైన్కి వెళ్ళిపోయారనమాట. ఇంక వచ్చిన తర్వాత డిన్నర్కి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను. చపాతీ చేస్తానన్నాను, వద్దన్నారు. ఇంకా అన్నం కూర ఏం వండుతాంలే అని చెప్పి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసేసాను. ఇంకా కమ్మగా చేశాను అనమాట. ఎక్కువ స్పైసెస్ కూడా వేయలేదు. ఉదయం నుంచి ఎండలో తిరిగాం కదా. ఇంకా తినేసి ఫ్రెష్ అయిపోయి పడుకున్నాను. ఇంకే పనులు చేయలేదు. నాకైతే చాలా నీరసంగా అనిపించింది ఆ రోజు. నిజంగా ఎండలో తిరిగి పని చేసుకునే వాళ్ళకి కాళ్ళకి దండం పెట్టచ్చండి. అంత కష్టపడుతున్నారు ఫ్యామిలీ కోసం. గ్రేట్ నిజంగా. ఇంకా ఇంతే వీడియో. మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.